కర్నూలు బస్సు ప్రమాదంపై పూర్తి విచారణ జరిపి నివేదిక సమర్పించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఈ ఘటనపై దుబాయ్ నుంచి అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రయాణికులు చనిపోవడంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు సీఎం. హోంమంత్రి, రవాణా శాఖ మంత్రి, సీఎస్, డీజీపీ, స్థానిక డీఐజీ, జిల్లా కలెక్టర్, ఎస్పీ ఫోన్లో మాట్లాడారు. సహాయక చర్యలను అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. మంత్రులు, అధికారులు దగ్గరుండి పర్యవేక్షించాలని నిర్దేశించారు. మృతదేహాలను త్వరగా గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. బాధిత కుటుంబాలను ఆదుకోవాలని అధికారులకు సూచించారు. కర్నూలు దగ్ధమైన బస్సు నుంచి మృతదేహాల వెలికితీత కొనసాగుతోంది. ఫోరెన్సిక్ వైద్యులు నమూనాలను సేకరించారు. DNA టెస్ట్ కోసం శాంపిల్ సేకరించారు. ఘటనా స్థలంలోనే పోస్ట్ మార్టం చేసేందుకు ఏర్పాట్లు చేశారు. గద్యాల కలెక్టర్ బిఎన్ సంతోష్ కుమార్, ఎస్పీ టి శ్రీనివాసరావు ఘటనా స్థలికి చేరుకున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి ధరణి కిషోర్ అందిస్తారు. బస్సు ప్రమాద ఘటనా స్థలం వద్ద యొక్క బాడీలను వెలికితీసేటువంటి కార్యక్రమం జరుగుతోంది. ముమ్మరంగా వైద్య సిబ్బంది వచ్చారు. ఫోరెన్సిక్ నిపుణుల ఆధ్వర్యంలో పోలీసులు పూర్తి స్థాయిలో కూడా ఎక్కడైతే ఈ యొక్క ప్రమాదం జరిగి మృతదేహాలు లోపల బస్సులో ఇరుక్కుపోయాయో ఆ యొక్క వాటి యొక్క స్కెలిటన్స్ ని బయటికి తీయడానికి వాటికి సంబంధించినటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. పూర్తిగా మనం గమనించవచ్చు, బస్సు మొత్తంలో కూడా ఈ యొక్క మృతదేహాలు ఎక్కడికెక్కడ పడిపోయిన పరిస్థితి. పూర్తి స్థాయిలో దగ్ధమైపోయినటువంటి వాటిని బయటికి తీసేందుకు వైద్య బృందం మొత్తం కూడా వచ్చింది. ఈ యొక్క ఫోరెన్సిక్ నిపుణులు అలాగే పోలీస్ అధికారులు నేతృత్వంలో ఈ యొక్క మొత్తం బాడీస్ యొక్క వాటిని తీసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. మనం ఇక్కడ చూడొచ్చు, బాధితులు ఉన్నారు, వారి ప్రత్యక్ష సాక్షులు కూడా ఉన్నారు, వారి బంధువులను కోల్పోయిన వారు ఉన్నారు. వారిని అడిగి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ యొక్క నేపథ్యం ఎలా చూస్తారు, ఏంటి పరిస్థితి? సార్ ఎలా జరిగింది ప్రమాదము? 2 వీలర్కి యాక్సిడెంట్ చేసినాడు ఇతను డ్రైవరు. 2 వీలర్కి నిలబెట్టింటే 100 మీటర్స్ లోపల కిందనే వెహికల్ 2 వీలర్ వచ్చింది. 2 వీలర్ వచ్చిన ఫైర్ అయింది. 2 వీలర్లో ఫైర్ అయిన తర్వాత ఇది ఫైర్ అయింది. అందరికీ డ్రైవర్ బతికిచ్చు. 100 మీటర్ల వరకు పోయింది వెహికల్ అంటే నీకు ఆల్మోస్ట్ ఆడ ఉంది 2 వీలర్. 100 మీటర్ల ముందర వరకు డ్రైవర్ అందరిని కాపాడవచ్చు. ఒకవేళ 2 వీలర్కి యాక్సిడెంట్ అయింది, ఓకే, నో ప్రాబ్లం. వాడిని కన్కర్లు తెల్లారుజామున పూట ఏం కాదులే అని అతను పరారు కానికే కేసులు ఏమో లేకుండా ఇది చేసినాడు పని. దీనికి 20 మంది చనిపోయినారు. అయితే ప్రమాదం కాదు, ఇది దుర్ఘటన అంటారా లేదా డ్రైవర్ నిర్లక్ష్యం అంటారా? అసలు ఎట్లా? డ్రైవర్ నిర్లక్ష్యం, ఇది 100% డ్రైవర్ నిర్లక్ష్యం. అతను అద్దాలు వల్ల కొట్టి మొత్తం 20 మంది అందరిని దింపవచ్చు బస్సులో ఉన్న వాళ్ళని. డ్రైవర్ ఏం పెద్ద విషయం కాదు. ఆ జాగిరాడు ఉంటే ఎన్నికల అద్దం పడగొట్టు, సై అద్దాలు వల్ల కొట్టొచ్చి దింపవచ్చు అందరిని, కస్టమర్లని. వాళ్ళు వెళ్ళిపోయినారు. మాలాంటి వ్యక్తులకి బాధలు. నిద్రపోతుంటారు తెల్లడమ్మ. డ్రైవర్ నిద్రపోడు కదా. నా బామారిది వాడు 3 days 4 days దీపావళి హాలిడేస్కి హైదరాబాద్ పోయినాడు. బెంగళూరు నుంచి హిందుస్థాన్ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. వాడు నిన్ననే ఫోటో పంపించినాడు. వాడు నిన్ననే ఫోన్ వాళ్ళక్కకు పంపించినాడు. వాడు యాక్చువల్ ఈరోజు రాత్రి బయలుదేరుతున్నాడు. ఈ టైం ఈరోజు ఇది చెప్తున్నది బాధితులు పూర్తి స్థాయిలో కూడా డ్రైవర్ అన్నది నిర్లక్ష్యం వహించాడు కాబట్టి ఇంత 20 మంది ప్రాణాలు పోయే అవకాశం కలిగింది. అయితే డ్రైవర్ ఎప్పుడైతే బైక్ యాక్సిడెంట్ అయిన వెంటనే తక్షణమే ఆయన స్పందించినట్లయితే కనుక అద్దాలు పగలగొట్టి ప్రయాణికులందరినీ కూడా బయటికి తీసే అవకాశం ఉండింది. అయినప్పటికీ కూడా డ్రైవర్ ఆ పని చేయలేదు కాబట్టి ఈ ప్రమాదం జరిగిందని వారు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. అయితే ఈ యొక్క ఎవరైతే ప్రయాణికులు మొత్తం కూడా చనిపోవడానికి కారణం ఈ యొక్క డ్రైవర్ యొక్క నిర్లక్ష్యము. ఎవరైతే డ్రైవర్ కోపైలట్ ఇద్దరు ఉంటారో వారిద్దరు కూడా పూర్తి స్థాయిలో కూడా ఇచ్చేశారు కాబట్టి జరిగిందని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఈ యొక్క బస్సు యొక్క రిజిస్ట్రేషన్లకు సంబంధించి, అంటే ఈ యొక్క ట్రావెల్స్ బస్సులో గతంలో కూడా జరిగినప్పుడు ఏదైతే ప్రమాణాలు పాటించకుండా ఏదైతే ఈ యొక్క లైసెన్సులు, అంటే ఈ బస్సు ట్రావెల్స్కి సంబంధించినటువంటి గుర్తింపు కూడా ఉందా లేదా అన్నది కూడా ప్రయాణికులు పూర్తి స్థాయిలో కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడుతోంది. గతంలో మహబూబ్నగర్ కొత్తకోట వద్ద ఘటన జరిగిన నేపథ్యంలో కూడా ఈ యొక్క బస్సుల రిజిస్ట్రేషన్ అన్నది పూర్తి స్థాయిలో కూడా బయటకు వచ్చిన నేపథ్యం ఉన్న పరిస్థితి ఉంది. ఈ యొక్క అంశం పూర్తిగా కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతుంది. ఈ యొక్క ట్రావెల్స్ బస్సులు ఏదైతే హైవే మీద రాత్రిలో పూట అతివేగంగా దూసుకెళ్తూ ఉంటాయో వీటికి సంబంధించినటువంటి గుర్తింపు అన్నది కూడా ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్నార్థకంగా మారుతుందని మనం భావించాలి. ఎందుకనంటే ఇవి ఇతర రాష్ట్రాలలో
ఈ యొక్క గుర్తింపు తీసుకొని వాటిని ఆ యొక్క రిజిస్ట్రేషన్స్ తోటి ఇక్కడ నడుపుతూ ఉంటారు. అయితే పరిమితికి మించి కూడా నేస్తున్న నేపథ్యం కనపడుతుంది. కాబట్టి ఈ యొక్క నేపథ్యంలో ఏం జరుగుతోంది, ఏంటి అన్నది జరుగుతున్న పరిస్థితి కనుక మనం చూడొచ్చు. ఒక్కసారి ఈ యొక్క బాధితుడు ఉన్నాడు, ఆయన అంటే ఎవరైతే ఉన్నారో వారు పరిస్థితి ఉంది. సార్ చెప్పండి, ఈ యొక్క నేపథ్యం ఏంటి, అసలు ఈ యొక్క రిజిస్ట్రేషన్లకు సంబంధించి మీరేమంటారు? సార్ రిజిస్ట్రేషన్ అయితే ఇది గవర్నమెంట్కి మొత్తం తెలుసు సార్. ఇది రిజిస్ట్రేషన్, డీడీ రిజిస్ట్రేషన్ ఏపీ, తెలంగాణ, కర్ణాటకలో కూడా పర్మిషన్లు ఇయ్యరు దీనికి. ఈ వెహికల్కి చూడండి మీరు, వాస్తవంగా పర్మిషన్ ఇయ్యరు దీనికి. ఇది ఫస్ట్ నుంచి అందరూ చెప్తున్నారు. నేను నాకు కూడా ఎక్స్పీరియన్స్ ఉంది, మోటార్ ఫీల్డ్లో 30 ఏళ్ళ అనుభవం ఉంది. కానీ ఇంత అన్యాయంగా పర్మిషన్లు లేకుండా ఇది రాత్రుల్లో అనారోగ్యంగా తిరుగుతుంటాయి. ఇవి పర్మిషన్ లేకుండా తిరుగుతుంటాయి. మన ఈ ప్రమాదం జరిగినప్పుడు బస్సు ఎంత వేగంగా ఉందని భావించవచ్చు? 110లో ఉంది. 100 కంపల్సరీ ఉంటుంది. ఓల్వో 100 లేదే పోరు నీకు నైట్ టైం జర్నీ వర్కౌట్ కూడా కాదు వాళ్ళకి, టైమింగ్ చేంజ్ చేయడానికి. అయితే అసలు ఇప్పుడు ఇక్కడ మీ బాధితులు బంధువులు ఎవరున్నారు, మీరున్నారా అప్పుడు ఆ పరిస్థితి? నేను కర్నూలు నాది ఓను. వాడు నా బామారిది బెంగళూరులో ఉంటాడు. వాడు టూరిజం దీపావళి హాలిడేస్కి హైదరాబాద్కి వెళ్ళినాడు. హైదరాబాద్కి వెళ్ళి ఆడ వాడు అంతా ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడానికి పోయినాడు. అది ఇది చూడండి, నిన్ననే వాడు ఫోటో పంపించినాడు. 4 2 పిల్లలు, పాప పెద్దది, బాబు చిన్న పిల్లోడు. గత 10 ఏళ్ళ నుంచి బెంగళూరు సిటీలోనే ఉన్నాడు. వీంది వచ్చేసి నెల్లూరు డిస్టిక్, వరికుంటపాడు మండలం, ఉదయగిరి నియోజకవర్గం. అయితే మొత్తంగా ఈ ప్రమాద ఘటనను మీరు ఏ విధంగా చూస్తారు? సార్ ఇదైతే అన్యాయం సార్. ఇది అతను 100 మీటర్లు 2 వీలర్ గుద్ది కనీసం డ్రైవర్ అందరిని అలర్ట్ చేసి అందరిని దింపాలి. ఒకవేళ యాక్సిడెంట్ జరగవని మనం చెప్పడానికి లేదు, కానీ ఇంత అన్యాయం అయితే ఉండకూడదు. నీకు ఇది కావేరీ ట్రావెల్స్ వాళ్ళు అయ్యంలా గుద్దితే వాడు 2 వీలర్ చచ్చిపోతారులే, మేము బెంగళూరుకి వెళ్ళిపోతాం, కేసు లేదు అది అనుకుంటారు. ఇది కావేరీ ట్రావెల్స్ మీద చాలా సీరియస్గా తీసుకోవాలి సార్. ఇది కూడా మొత్తంగా చెప్తున్నది, పూర్తి స్థాయిలో కూడా ఈ యొక్క ట్రావెల్స్ ఇక్కడ నిర్లక్ష్యం ఉన్నది స్పష్టంగా కనిపిస్తోంది. పూర్తి స్థాయిలో కూడా చర్యలు తీసుకోవాలి. అమాయకులను ప్రాణాలను పణంగా పెట్టారని చెప్పి బాధితులు ఇక్కడ వాపోతున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ బాబుతో కలిసి ధరణి కిషోర్, ఐ న్యూస్, ప్రమాద ఘటనా స్థలం నుంచి. కర్నూలు బస్సు ప్రమాదంపై రాష్ట్ర